నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కలవేని శంకర్ మాట్లాడుతూ, నాటి నుండి నేటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బడుగు బలహీన వర్గాల కార్మిక, కర్షక, పేద ప్రజల కోసం సమాజ స్థాపన కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీది అని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించడం జరిగిందని, కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించినాడే దున్నేవారికి భూమి కావాలనే నినాదం తోటి సుమారు 10 లక్షల ఎకరాల భూమి, 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీదే అని, ఈ రోజు నుండి సంవత్సరం పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగిందని, ఈ నెల 30వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి కలిందర్ ఖాన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా 100 ఏళ్ల చరిత్రను నెమరేస్తూ ఆ జ్ఞాపకాలు, ఆ పోరాటాలు, అమరవీరుల యొక్క స్ఫూర్తి వీటన్నింటిని కూడా స్మరించుకుంటూ సిపిఐ జెండాను భుజాన వేసుకొని జాతీయవాదాన్ని నిలబెట్టడం కోసం, ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాదాన్ని వెనుకకు నెట్టడం కోసం ఆనాడు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కమ్యూనిస్టు పార్టీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా మనిషి దోచుకునేటువంటి వ్యవస్థను అంతమొందించడం కోసం అంకిత భావంతో కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే పాలకులు అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం కోసం కమ్యూనిస్టు శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు అంకిత భావంతో పనిచేస్తారని జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో రాణించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు వెళ్తున్న బస్సులను మంచిర్యాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా నుండి ఈరోజు రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ 24 క్రీడల్లో పాల్గొనడానికి క్రీడాకారులు బస్సుల్లో పంపిస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు వెళ్తున్న బస్సులను జెండా ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సీఎం కప్ 24 క్రీడలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని, జిల్లా తరపున రాష్ట్ర స్థాయిలో ఆడడానికి వివిధ ఈవెంట్లకు సంబంధించిన 190 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి సీఎం కప్ 24 పోటీలు నిర్వహించే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కేంద్రాలకు పంపించడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో అక్కడ నిర్వహించే ఈ పోటీల్లో మన జిల్లా క్రీడాకారులు విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆయన కోరారు. అలాగే యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని తమ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి రాజ్వీర్, బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డి, ఐసీడీఎఫ్ అధికారి రఫ్ఖాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం పల్లె లెవెల్లో, మండల్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో సీఎం కప్ నిర్వహించి డిస్టిక్ లెవెల్లో ఫైనల్గా అన్ని కాంపిటీషన్ జరిగినాయి. 21st వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్కి ఒక టీం ఏర్పాటు చేసేసి జిల్లా స్థాయి టీం రాష్ట్ర లెవెల్లో పోటీ చేయడానికి ఈరోజు వెళ్తున్నారు. ఈరోజు మనం టోటల్ 190 మెంబర్స్కి కరీంనగర్ అండ్ వరంగల్ అండ్ హైదరాబాద్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోసం పంపిస్తున్నాము. దాంతోపాటు సింగరేణి ఇచ్చిన అమౌంట్ నుంచి వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక లోవర్ టీ-షర్ట్ అండ్ క్యాప్. మన రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఖచ్చితంగా మంచి హెల్త్ కోసం అండ్ అదర్ బెనిఫిట్స్ కోసం ఖచ్చితంగా మన డిస్టిక్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రమోట్ చేయాల్సింది. అండ్ మనం దాని గురించి డిసిజన్ ఆల్రెడీ తీసుకున్నాం, స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, స్పోర్ట్స్ ప్రమోషన్ గురించి. అండ్ ఐ హోప్ మన జిల్లాలో అందరూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ హెల్త్. ఇంకా దాంతో మనకి ఏమైనా డిసిప్లిన్స్ వస్తుంది అండ్ అదర్ ఏరియా ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. దాని నుంచి మనకి చాలా లాభం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ తెలిపారు.
నస్పూర్లో పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్, నస్పూర్లో మిర్యాల రాజేశ్వరరావు, నాగార్జున కాలనీలో కంచం పోషం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలవేణి శంకర్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేయడం జరిగిందని ఆయన వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 30న నల్గొండలో బహిరంగ సభ ప్రదర్శన ఉంటుందన్నారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో జెండాల ఆవిష్కరణ చేయాలని సూచించారు. 29న నస్పూర్లో అబ్రహం భవన్ నుంచి కటిక దుకాణాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి లింగం రవి, కౌన్సిలర్ రేగుండ చంద్రశేఖర్, నాయకులు వీరభద్రయ్య, కారుకూరి నాగేష్, బాజు సైదా, దొడ్డిపట్ట రవీందర్, చిలుక రామచందర్, మొగ్లే లక్ష్మణ్, అఫ్రోజ్ ఖాన్, షాకుపురం భీమరాజు, బాకం శంకర్, అచ్చ హరీష్ తదితరులు పాల్గొన్నారు. జెండ ఎత్తడమంటే తమ్ముడా తల ఎత్తుకు బ్రతకడమేరా, ఎర్ర జెండ ఎంచుకున్నామంటే బానిస సంకెళ్ళను తెంచడమేరా. చదివి చూడు మన దేశపు ఘనమైన చరితని, నిరుపేదకు భూమిని పంచింది ఎర్ర జెండని. తలుసుకుంటే నీ తనువే అరుణ పతాకమవుతుంది. ఎర్ర జెండ ఎత్తడమంటే తమ్ముడా తల ఎత్తుకు బ్రతకడమేరా, ఎర్ర జెండ ఎంచుకున్నావంటే తమ్ముడా బానిస సంఖ్యలను తెంచడమేరా. నస్పూరు పట్టణంలో అరుణ పతాకాన్ని ఎగరవేయడం అనేటువంటి జరిగింది. ప్రపంచంలోనే సామ్రాజ్యవాదాన్ని అంతమొందించడం కోసం యావత్తు ప్రజానికాన్ని ఏకం చేసి పోరాటాల ద్వారా సామ్రాజ్యవాదాన్ని వెనుకకు నెట్టడం జరిగింది. అదేవిధంగా దున్నేవాడికే భూమి అనేటువంటి నినాదంతో ఆవిర్భవించినటువంటి పార్టీ నేటికి అట్టడుగు ప్రజలకు అండగా నిలబడతా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలోనే మనిషి దోచుకునేటువంటి వ్యవస్థను అంతమొందించడం కోసం పార్టీ ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు కూడా పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, కార్మిక వ్యతిరేక విధానాల పట్ల, యావత్తు ఈ భూమిలో ప్రజలు జీవించేటువంటి హక్కును నిలబెట్టడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ప్రయాణం కొనసాగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూనే ఈ 100 సంవత్సరాల శుభ సందర్భంగా ప్రారంభ సభ నల్గొండ జిల్లాలో నల్గొండ నడిబొడ్డున పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి మన ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, వారితో పాటు తెలంగాణ ముద్దుబిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆ సభలో పాల్గొంటూ ఉన్నారు. మన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారితో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆ ప్రారంభ సభలో ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఆ ఆవిర్భావ సభలో పాల్గొని యావత్తు పార్టీని మరింత అంకిత భావంతో ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. దాన్ని విజయవంతం చేయాలనే ఒక స్ఫూర్తితో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో కమ్యూనిస్టు రాజ్యం తీసుకొచ్చడానికే ఆనాడు నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. నేటి వరకు ఎందరో ఈ కమ్యూనిస్టు పార్టీలో చాలామంది అమరులై వారి త్యాగాల ఫలితంగానే ఈ 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడ్డది అని అంటే దీనికి ప్రధాన కారణం ఆనాడు నాయకత్వం వహించిన వాళ్ళ స్ఫూర్తి దాయకంతో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తున్నదని. సినీ పరిశ్రమలను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వ సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలోని సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర
పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ పర్యాటకం, ఈకో టూరిజం ప్రచారం చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం వికారాబాద్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించారు. ఆయన సతీమణి స్వర్గీయ గడ్డం శైలజ 4వ వర్ధంతి వేడుకలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించారు. వికారాబాద్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించారు. ఆయన సతీమణి స్వర్గీయ గడ్డం శైలజ 4వ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులతో కలిసి శైలజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.